అండి వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టబోతున్నానండి. దానికోసం ముందు రోజు రాత్రి ఒక చిన్న సైజు బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది బూడిద గుమ్మడికాయ. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లోపల గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. జాగ్రత్తగా కట్ చేయండి, గట్టిగా ఉంటుంది పైన. ఇలా ఒక బేషన్లోకి ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి బాగా కలపాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలండి. ఇట్లా మొత్తం పైకి కిందకి మొత్తం ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపి ఒక క్లాత్ తీసుకోవాలండి. తీసుకొని పల్చడిది దాంట్లో ముక్కలు వేసేసి బాగా గట్టిగా మూట కట్టుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా మూట కట్టుకోవాలి. కట్టి ఒక బేషన్ బోర్లించి ఆ బేషన్ మీద ఆ మూట పెట్టేసి బరువుగా ఉండే ఒక రాయిని పెట్టాలండి ఆ వాటర్ అంతా పోవడానికి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 2 గ్లాసెస్ మినపగుళ్ళు నానబెట్టుకోవాలండి. ఇదంతా ముందు రోజు రాత్రే చేసుకోవాలి. ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి మినపగుళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ముక్కలన్నీ గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలండి, వాటర్ అంతా తీసేసి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఈ నానబెట్టిన మినప్పప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా మెత్తగా వేసుకోవాలి గట్టిగా. నేను కొంచెం పప్పే కాబట్టి మిక్సీలో వేసాను, లేకపోతే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి. చూడండి ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ వేసుకొని ఒక గుప్పెడు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. మేము నువ్వులు వేసాము, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నువ్వులు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. కలుపుకున్న తర్వాత మనం గట్టిగా పిండి పెట్టుకున్న ముక్కల్ని, గుమ్మడికాయ ముక్కల్ని ఆ పిండిలో వేసేసి బాగా కలపాలండి. ప్రతి ముక్కకి పిండి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మేడ మీదకి తీసుకెళ్ళి ఒక కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇట్లా వడియాల్లాగా పెట్టుకోవాలండి. ఇవి గుమ్మడికాయ వడియాలు కాబట్టి ఒక 3-4 డేస్ దాకా ఎండుతాయండి. ఇట్లా ఎండిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ అవి ఫ్రై చేయడం కూడా చూపిస్తున్నాను. బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా వేస్తే ముక్కతో సహా బాగా వేగుతాయండి. ఇంతేనండి, బూడిద గుమ్మడికాయ వడియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.